అందుకే ఇక్కడ మనం గమనించితే అంటాడు, మీరు కొత్తగా జన్మించాలి అని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడకండి. ప్రభు అంటున్నాడు, మీరు కొత్తగా జన్మించాలి అని నేను చెప్పాను కదా, ఆశ్చర్యపడకండి. గాలి తన ఇష్టమైన చోటు విసురుతూ నీవు దాని శబ్దం వింటావే కానీ ఎక్కడి నుంచి నీకు తెలియదు. అలాగే ఆత్మమూలముగా జన్మించిన ప్రతివాడు అలాగే ఉంటాడు అన్నాడు. అందుకు నికోదేము అన్నాడు, ఈ సంగతులు ఎలాగ సాధ్యం అన్నాడు. అర్థమైందండి? అప్పుడు యేసయ్య అన్నాడు, నీవు ఇశ్రాయేలుకు బోధకుడవైండి వీటిని ఎరుగవా అన్నాడు. అంటే ఈ రోజున ప్రసంగాలు చేస్తున్న బోధకులను కూడా బైబిల్ పూర్తిగా తెలియదు. ఈ మాట ప్రపంచమా గమనించాలి. అందుకే ఏ బోధకుడిని గుడ్డిగా ఎవరు నమ్మకూడదు. బైబిల్ గ్రంథం ఏం చెబుతుందో, బైబిల్ రాసిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరణతో, దేవా నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్య సంగతులు చూచినట్లు నా మనోనేత్రాలు తెరవండి, నువ్వు నాతో మాట్లాడండి అని ప్రతి వ్యక్తి, ఈ భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి పరిశుద్ధ గ్రంథంలోనే మోకరించి ప్రభుని అడిగినప్పుడు మాత్రమే ఇందులో ఉన్న మర్మయుక్తమైన మాటలు, దేవుని ఆలోచన మనకి అర్థమవుతుంది. ఇది బోధించగలిగే వాడు ప్రయోజనుడు కాదు, పరిశుద్ధాత్మ దేవుడై ఉండాలి. ఆమేన్.